అందరికీ నమస్తే. డీలిమిటేషన్ కాబోతుందా? మొన్న వీగిపోయిన బిల్లు మళ్ళీ వర్షాకాలపు సమావేశాల్లో పెట్టే ఆలోచనలో బీజేపీ ఉందా? ఎంపీల మద్దతు కోసం చంద్రబాబు నాయుడికి కీలకమైన బాధ్యతలు బీజేపీ ఇచ్చిందా? ఈ విషయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏదైతే మొన్న జరిగినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియకి సంబంధించినటువంటి బిల్లు ఆల్రెడీ పార్లమెంట్లో సబ్మిట్ చేయడం జరిగింది. ఆ సబ్మిట్ చేసినటువంటి బిల్లు సరైన ఓటింగ్ పర్సంటేజ్ లేకపోవడంతో ఆ బిల్లు ఓడిపోయింది. జూలైలో జరగనున్నటువంటి వర్షాకాలపు సమావేశంలో ఈ బిల్లుని మళ్ళీ ప్రవేశపెట్టాలి అనే ఆలోచనలో బీజేపీ ఉందట. సో దీనికి సంబంధించి కొన్ని కీలకమైన బాధ్యతలు ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. ఈ కీలకమైన బాధ్యతలు ఏంటి అని అంటే అసలు అప్పుడు ఎందుకు బిల్లు ఓడిపోయింది, ఆ విషయాలు ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ప్రస్తుతం ఈ బిల్లు గెలవడానికి ఉన్న అవకాశాలు ఏంటో కూడా పరిశీలిద్దాం. అయితే అప్పట్లో ఇంకా ఈ 5 రాష్ట్రాలకు ఎలక్షన్ జరగలేదు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా అప్పుడు జరగలేదు. జరగకపోవడం వల్ల ప్రస్తుతం ఓడిపోయినటువంటి 2 రాష్ట్రాలు కీలకంగా కాంగ్రెస్ కూటమిలో ఉండేవి. తమిళనాడు కానీ వెస్ట్ బెంగాల్ కానీ కాంగ్రెస్ కూటమిలో ఉండేవి. సో అందువల్ల వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి 42 ఎంపీ సీట్లు, తమిళనాడులో ఉన్నటువంటి 39 ఎంపీ సీట్లు, ఈ 2 కూడా అప్పుడు బిల్లు ఓటమికి కొంచెం కీలకంగానే మారాయి. ప్రజెంట్ ఈ 2 రాష్ట్రాలు మొన్న జరిగిన ఎలక్షన్లో ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెయిన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి ఓడిపోయాయి. అంటే తమిళనాడులో డిఎంకే పార్టీ ఓడిపోయింది, వెస్ట్ బెంగాల్లో కూడా దీదీకి సంబంధించినటువంటి టీఎంసీ పార్టీ ఓటమి పాలు. ఈ రెండింటికి సంబంధించినటువంటి ఎంపీలకి ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన లోకల్లో కొన్ని వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళకి సంబంధించినటువంటి వర్కులు ఉంటాయి. ఎందుకంటే రాజకీయంలో కొన్ని తప్పులు చేయడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళు చెంతం చేయడం అనేది చాలా అనుకూలంగా మారిపోయిన అంశం. సో ఎప్పుడైతే దీదీ అక్కడ ఓడిపోయిందో దీదీకి సంబంధించినటువంటి అంటే మమతా బెనర్జీ టీఎంసీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీకి టచ్లో ఉన్నారన్న. మరి అది వాళ్ళ వ్యక్తిగత బాగోగుల కోసమా లేదా అక్కడ అభివృద్ధి కోసమా, కారణం ఏదైనా అయి ఉండొచ్చు. కానీ లోకల్లో అంటే వెస్ట్ బెంగాల్లో ఎప్పుడైతే టీఎంసీ పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళు తట్టబొద్ద సర్దుకొని బీజేపీ పార్టీ చొరలోకి చేరిపోయారు. అక్కడ ఉన్నటువంటి స్థానాల్లో 42 స్థానాల్లో టీఎంసీ పార్టీ 29 స్థానాలు గెలుచుకోగా బీజేపీ పార్టీ 12 స్థానాలు గెలుచుకోదు. అంటే ఇప్పుడు అక్కడ టీఎంసీకి ఉన్న స్థానాలన్నీ 29లో కనీసం 80% అంటే 20 నుంచి 25 మంది ఆల్రెడీ బీజేపీతో సపోర్ట్గానే ఉన్నారంట. అంటే ప్రస్తుతం, గతంలో లేరు కానీ ప్రస్తుతం ఉన్నారంట. సో అక్కడ పరిస్థితి అలా ఉంటే తమిళనాడు పరిస్థితి ఎలా ఉంది అని అంటే తమిళనాడులో ఉన్నటువంటి టోటల్ 39 స్థానాల్లో డిఎంకే పార్టీ 22 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలు, సిపిఐ పార్టీ 2 స్థానాలు, సిపిఎం పార్టీ 2 స్థానాలు, విసికే పార్టీ 2 స్థానాలు, ఐయుఎంఎల్ పార్టీ 1 స్థానం, ఎండిఎంకే పార్టీ 1 స్థానం, టోటల్గా 39 స్థానాలు. ఈ 39 స్థానాలు ఇక్కడ తమిళనాడులో ఇలా విభజించబడ్డాయి. అంటే ఇలా గెలుచుకున్నారు లాస్ట్ ఎలక్షన్లో. ఇక్కడ అన్నా డిఎంకే పార్టీకి 1 స్థానం కూడా లేదు, అంటే 1 ఎంపీ స్థానం కూడా లేదు. అలానే బీజేపీ పార్టీకి కూడా 1 ఎంపీ స్థానం కూడా తమిళనాడులో లేదు. కానీ కీలకంగా డిఎంకే పార్టీ మారనుంది. ఎందుకంటే డిఎంకే పార్టీ దగ్గర ఉన్నటువంటి 22 స్థానాలు ఈరోజు కీలకంగా కానుంది. ఇలాంటి తరుణంలో గత 2 రోజులుగా వస్తున్నటువంటి వార్తలు చూసుకున్నట్టయితే డిఎంకే పార్టీ కూడా ఎన్డీఏ కూటమిలోకి జాయిన్ అవ్వబోతుంది అనే అంశాలు చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. ఎందుకు అంటే లోక్సభలో జరిగినటువంటి సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఎవరైతే ఈ డిఎంకే పార్టీ ఎంపీలు ఉన్నారో వీళ్ళు సపరేట్గా మాకు సీట్లు కావాలి, సీట్లు కేటాయించండి అని చెప్పి అక్కడ స్పీకర్కి వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగిందండి. అంటే దాని అర్థం ఏంటి, ఆ కూటమిలోకి వెళ్ళి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చిందో అదే టైంలోనే డిఎంకే పార్టీ ఎంపీలు కూడా వాళ్ళ మద్దతుని ఉపసంహరించుకున్నారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నారో ఆ మద్దతుని ఉపసంహరించుకున్నారు. అంటే అలాంటి తరుణంలో ఏంటి, ఆ 22 స్థానాలు కూడా ప్రస్తుతానికి న్యూట్రల్గా ఉన్నారు. అటు కాంగ్రెస్కి లేక ఇటు బీజేపీకి లేక. కానీ రానున్న రోజుల్లో ఒకవేళ డిఎంకే పార్టీ ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయింది అంటే ఆ 22 స్థానాలు కూడా బీజేపీకి మద్దతు దొరుకుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి స్థానాలతో పాటు అంటే సుమారుగా ఒక 20 నుంచి 25 స్థానాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి 22 స్థానాలు కూడా మద్దతు దొరుకుతుంది. మరి ఇంతకీ బీజేపీకి కావాల్సిన స్థానాలు మొన్న ఎన్ని స్థానాలతో ఓడిపోయింది అని అంటే మొత్తం టోటల్గా కావాల్సిన స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం 350 స్థానాలు అక్కడ ఆ బిల్లు ఆమోదం తెలపడం కోసం కావాలి. అంటే 350 మంది ఎంపీలు దానికి ఆమోదం చేయాలి.
అలాంటి తరుణంలో మొన్న వచ్చినటువంటి స్థానాలు ఎన్ని అంటే మొన్న వచ్చినటువంటి ఓట్లు ఎన్ని అంటే 290 ఓట్లు బీజేపీకి అనుకూలంగా పడ్డాయి. అంటే బిల్లుకి యాక్సెప్ట్ చేస్తూ అటు మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ అలానే డీలిమిటేషన్ బిల్లు కానీ రెండింటికి యాక్సెప్ట్ చేస్తూ 290 మంది ఓట్లు పడ్డాయి. ఇంకా వాళ్ళకి తక్కువ పడ్డాయి ఏంటంటే 60 ఓట్లు. ఈ 60 ఓట్లలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్కి వెస్ట్ బెంగాల్ కానీ తమిళనాడు కానీ సపోర్ట్ చేశాయి. సో ఇప్పుడు ఆ 2 స్థానాలు అంటే తమిళనాడులో ఉన్నటువంటి 22 స్థానాలు లేదా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సుమారుగా ఒక 25 స్థానాలు అనుకున్నాం. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ సరే అక్కడ ఒక 20 స్థానాలు ఇక్కడ ఒక 20 స్థానాలు బీజేపీకి మద్దతు పలికితే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మద్దతు తగ్గిపోతుంది కదా. అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎటు నుండి ఎటు చూసుకున్నా సరే టోటల్ ఏదైతే బిల్లు ఉందో బిల్లు ఆమోదం పలకడానికి 330 నుంచి 340 స్థానాలు వస్తే బిల్లు ఆమోదం చెందడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిణామాల మధ్యన ఈ రెండింటికి సంబంధించి అంటే వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడుకు సంబంధించి పాత మిత్రులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని రంగంలోకి దింపారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అటు దీనికి సంబంధించినటువంటి వాళ్ళతోటి ఇటు డిఎంకే పార్టీ స్టాలిన్ తోటి కూడా ఆల్రెడీ ఈ విషయం గురించి చర్చిస్తున్నట్టుగా తెలుస్తాం. మరి రానున్న రోజుల్లో ఏదైతే జూలైలో వీళ్ళు ప్రవేశపెడుతున్నటువంటి బిల్లుకి ఈ 2 పార్టీలు వాళ్ళు మద్దతు పలికితే డీలిమిటేషన్ ప్రక్రియ 100% సక్సెస్ అవుతుంది. సో నియోజకవర్గాలు అనేవి విభజించబడతాయి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ నియోజకవర్గాలు పెంచడానికి అవకాశంగా ఉంటుంది. సో ఎవరైతే పొలిటికల్ నిరుద్యోగులు ఉన్నారో లేదా పొలిటికల్గా ఎవరైతే కొత్తగా రాజకీయాల్లోకి వెళ్దాం లేదా ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తామని భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా అవకాశాలు దొరకడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంది. మరి రానున్న రోజుల్లో దీనిపై ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు లేదా ఈ 2 పార్టీలు ఏదైతే డిఎంకే పార్టీ కానీ లేదా టీఎంసీ పార్టీ కానీ అంటే వెస్ట్ బెంగాల్కి చెందిన టీఎంసీ పార్టీ కానీ తమిళనాడు చెందినటువంటి డిఎంకే పార్టీ కానీ అసలు ఎందుకు బీజేపీకి మద్దతు ఇస్తాయా ఇయ్యవా అనేది కూడా క్వశ్చన్ మార్క్. కానీ చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగారు కాబట్టి మద్దతు దొరుకుతుందని చెప్పి బీజేపీ భావిస్తుందంట. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. సో ఏదైతే రాజ్యసభకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజ్యసభకు సంబంధించి 4 సీట్లు ఖాళీ ఉంది. 4 సీట్లలో తమిళనాడులో కీలకంగా వ్యవహరించినటువంటి అన్నమలై కూడా ఏపీకి సంబంధించినటువంటి రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానం అయితే కట్టబెట్టున్నారు. ఈ సమీకరణాలన్నీ ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా రానున్న రోజుల్లో జూలైలో ప్రవేశపెట్టబోతున్న బిల్లుకి అటు డిఎంకే పార్టీ కానీ ఇటు టీఎంసీ పార్టీగా ఎంపీలు కానీ ఖచ్చితంగా మద్దతు ఇస్తారు. డీలిమిటేషన్ ప్రక్రియ సక్సెస్ఫుల్గా జరుగుతుందని చెప్పి బీజేపీ పార్టీ భావిస్తున్నాను. మీరేమనుకుంటారు? ఖచ్చితంగా ఇలాంటి అవకాశం ఉందా? ప్రస్తుతానికి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలు న్యూట్రల్గా ఉన్న పరిస్థితి. సో టీఎంసీ పార్టీ అంటే డీడీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ లేదా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తారా? ఏదైతే గత 2 రోజులుగా వస్తున్నటువంటి వార్తల ప్రకారం డిఎంకే పార్టీ బీజేపీ పార్టీతో అలయన్స్ పెట్టుకునే అవకాశం ఉందా? మీరేం భావిస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.